భరద్వాజ్ గారు, మోహన్ బాబు గారు నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. నా పేరుని నా ప్రమేయం లేకుండా ఎవరు వాడొద్దు అని చెప్పి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అసలు ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారు? ఏ ఉద్దేశంతో ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. ఆయన ప్రస్తావన పోసాని కృష్ణమురళి తీసుకొచ్చాడు. అది కూడా అంటే చంద్రబాబు మీద నేరారోపణ చేయటం కోసం ఆయన ప్రస్తావిస్తూ ఈయన బాధితుడు అన్నట్టుగా. ఈయన కూడా ఒక బాధితుడు, చంద్రబాబు గారు బాధితుడు, చంద్రబాబు గారి బాధితుల జాబితా అని చెప్పి రకరకాల పేర్లు ప్రస్తావిస్తూ ఈయన పేరు కూడా ప్రస్తావించాడు. అయితే చంద్రబాబుతో ఈయనకి మొదటి నుంచి సాన్నిహిత్యం ఉంది. అది నిజానికి చాలామంది మర్చిపోయి ఉంటారు. కానీ 83 జనవరి నెలలో ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఆ ముందు జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నియోజకవర్గంలో. ఓడిపోయిన తర్వాత ఆయన కుప్పానికి షిఫ్ట్ అయ్యాడు. ఆ ఎన్నికల్లో ఆయన తరఫున ప్రచారం చేసింది మోహన్ బాబే. ఓకే, సినిమా నటుడిగా. నిజానికి ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. అప్పటికే అంటే రకరకాలుగా రామారావు గారి అభిమానాన్ని పొందిన వ్యక్తి కూడా. ఈ అనుబంధం ఉన్నప్పటికీ, ఎందుకు ఆయన పార్టీ పెట్టినప్పటికీ ఆ పార్టీ తరఫున ప్రచారం చేయకుండా చంద్రబాబు కోసం ఎందుకు ప్రచారం చేశాడు ఆయన? వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహము, బంధుత్వము కూడా ఉంది. అవి రెండు ఉండటం వలన ఆయన వెళ్ళి ఆయనకు ప్రచారం చేశాడు. చంద్రబాబు ఓడిపోయిన తర్వాత రామారావు గారి ప్రమాణ స్వీకారానికి వాళ్ళిద్దరూ కలిసే వచ్చారు. ఆ అనుబంధం ఉంది. ఈ రిలేషన్లో సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని మనస్తాపాలు జరిగేటువంటి సంఘటనలు జరగచ్చు, ఎవరికైనా జరుగుతాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకి కూడా స్నేహం ఉంది కదా. వాళ్ళిద్దరూ ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశించారు 78లో. ప్రవేశించిన తర్వాత చాలా సందర్భాల్లో నా సలహాలు అడిగేవాడు చంద్రబాబు అని చాలాసార్లు చెప్పుకున్నాడు ఆయన. చివరికి ఆయన వివాహానికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనేది కూడా నన్నే అడిగాడు అని అసెంబ్లీ వేదికగానే చెప్పాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. అవి ఎందుకు మాట్లాడరు? రాజశేఖర రెడ్డిని కూడా మోసం చేశాడని మాట్లాడవచ్చు కదా. అది కాకుండా పర్టికులర్గా అంటే వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యవహారం ఉంది వీళ్ళ మధ్య, ఒక విభేదం. దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే గతంలో ఆయనే మాట్లాడేవాడు, మోహన్ బాబు గారే. ఒక దశలో ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం ఉంది కదా గత ఎన్నికల్లో. అంతకుముందు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు ఆయన, ఫీజు రీఎంబర్స్మెంట్ వ్యవహారానికి సంబంధించి. అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు. ఈ వ్యవహారాలు ఏమీ తడవలేదు. ఇది వ్యాపారానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అంటే చిత్తూరు జిల్లా హెరిటేజ్ డైరీ ఆ ఎపిసోడ్కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు కన్ఫైన్ అయి మాట్లాడాడు ఆయన. ప్రభుత్వం మాకు అష్యూరెన్స్ ఇచ్చింది కానీ అమలు జరగలేదు, మేము ఇబ్బంది పడుతున్నాం అని మాత్రమే మాట్లాడాడు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్కు అనుకూలంగా మాట్లాడేటప్పుడు కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదు ఆయన. మాట్లాడకుండా అప్పుడు కూడా ఇదే ప్రస్తావించాడు. ఈ కాలేజీల వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. గత ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేకపోయాడు, మీరు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని మాత్రమే మాట్లాడాడు ఆయన. అంతకుమించి ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నన్ను లాగొద్దు అంటే అవన్నీ కోట్ చేయొద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏది పొలిటికల్ ఏరియాలోకి వచ్చి ఆయన ఏం మాట్లాడాడో అక్కడ వరకు ఓకే. అది కాకుండా పర్సనల్ జీవితంలో తన జీవితంలో జరిగిన సంఘటనలను పట్టుకొచ్చి వేరే వాళ్ళు కోట్ చేయడం పట్ల అభ్యంతరం ఉంది ఆయనకి. అదేదైనా నేనే మాట్లాడుకుంటాను కదా, నాకు ఇబ్బంది జరిగితే. లేదు, మీరు నన్ను అడగండి, ఏవండి బలానా వార్త మా దగ్గర ఉంది, ఇది నిజమా కాదా, మీరు ఇబ్బంది పడ్డారా ఆయనతో అని అడిగితే నేను పడ్డ ఇబ్బందో లేకపోతే మరొకటో నేను చెప్పుకుంటా. అది చెప్పుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ప్రస్తుతానికి రాజకీయంగా కూడా మోహన్ బాబు గారు అంత యాక్టివ్గా ఉన్నారో లేదో తెలియట్లేదు. ఆయన మౌనం వహించాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
అంటే జగన్మోహన్ రెడ్డితో ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి, బంధుత్వం ఉంది. చంద్రబాబుతో కూడా బంధుత్వం ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి చంద్రబాబుని కలిశాడు ఆయన. అవును. కలిసినప్పుడు కొన్ని ఫోటోలు దిగారు వాళ్ళు. ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని కథనాలు వచ్చినాయి. ఈయన ఏదో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద అలిగాడు, అది జగన్ మీద దాడి చేయబోతున్నాడు, ఇలాగ. అది బాబా గుడి ఇనాగ్రేషన్ కోసం బాబు గారిని కలిశాడు మోహన్ బాబు గారు. చిన్న కొడుకేమో పెళ్లి విషయంలో కలిశాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నారు కదా, సాయిబాబా గుడికి సంబంధించి కలిశాడు. ఆ టైంలో వచ్చిన ఫోటోల మీద కొంత గొడవ అయింది. అవును. ఆ తర్వాత మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నాడు. అందుకని కూడా మోహన్ బాబు గారు కొంత చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనే కథనాలు కూడా వచ్చినాయి. అవును. అయితే వీటన్నిటికీ దూరంగా ఉన్నాను నేను అని కూడా చెప్పుకున్నాడు ఆయన. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, సినిమా రంగానికి కూడా అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యకాలంలో. ఒక్క కన్నప్ప సినిమా తప్ప మిగిలిన విషయాలు ఏవి పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు ఆయన. అలాగే ఆయన కుటుంబంలో జరిగిన అనేక విషయాలను కూడా రోడ్డు మీద పెట్టి రకరకాలుగా మాట్లాడటం ఆయన కొంచెం మనస్తాపం కలిగించింది. ఎందుకు ఇలా పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఫ్యామిలీని అనేది ఒక గొడవ అయితే, రకరకాల గొడవలు ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి గొడవలు. కుటుంబంలో గొడవలు లేకుండా ఎలా ఉంటాయి, పైగా ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత వీటిని హైలైట్ చేసి ఎందుకు అది పబ్లిక్కి సంబంధం లేని గొడవ కూడా, ప్రపంచానికి సంబంధం లేని మా ప్రైవేట్ జీవితంలోకి వచ్చి ఎందుకు గొడవ పడుతున్నారు అనేది ఒక ఎలిగేషన్ అయింది. దాంతోపాటు నా జీవితంలో నేను గతంలో ఎవరితోనైనా గొడవ పడితే పడి ఉండొచ్చు, దాన్ని మీ ఆర్గ్యుమెంట్కి అనువుగా మీరు మార్చేసుకుని ఎలా మాట్లాడతారు, ఇది వక్రీకరించడం కూడా అవ్వచ్చు కదా ఒక్కొక్కసారి. నా మాటల్ని నా బాధల్ని మీరు వక్రీకరించి మీ ప్రయోజనాల కోసం వాడేసుకుంటే, రేపొద్దున అదే మనిషితో నేను ఒక సంబంధం నెరపాలి అనుకుంటే అది ఇబ్బందికరంగా మారుతుంది కదా. నేను నీ చేతిలో ఆయుధంగా మారినట్టు అవుతుంది. నన్ను పట్టుకుని వేరే వాళ్ళని పొడవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, మీ యుద్ధం మీరు చేసుకోండి, నన్ను వదిలేయండి అని అడుగుతున్నాడు ఆయన. ఓకే. పోసానికి కూడా ఆయన స్ట్రైట్గా చెప్పిన విషయం అదే, నన్ను లాగద్దు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నేను దూరంగా ఉన్నా, మాట్లాడదలుచుకుంటే నేనే మాట్లాడతాను కదా. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు మీద సీరియస్గా ధ్వజమెత్తుతూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం ఒకటి జరిగింది గతంలో. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో జరిగింది, అంతవరకే. ఆ తర్వాత దానికి సంబంధించిన కొనసాగింపు లేదు. ఓకే. దాన్ని మాట్లాడటానికి కానీ లేదు ప్రస్తావించడానికి కానీ ఆయన ఎక్కడా ఇష్టపడినట్టుగా కూడా కనిపించదు. చాలా విషయాలు చాలామందికి తెలుసు, అయినప్పటికీ ఎందుకు మాట్లాడటం అనవసరంగా, ఆయన గొడవ ఏదో ఆయన పడుతున్నాడు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇది కేవలం పోసానికి ఒక్కడికి పర్సనల్గా తెలిసిన విషయం మాత్రమే కాదు, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే. ఉన్నప్పటికీ మాట్లాడకూడదు కదా. ఆయన వాళ్ళ పార్టీతో ఉండుంటే మాట్లాడితే ఓకే, ఉంటే నువ్వు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడు, ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడండి, పక్కన కూర్చోబెట్టుకుని. దీన్ని బట్టి మోహన్ బాబు గారు ఒక విషయం, ఆ లెటర్ రిలీజ్ చేయడం ద్వారా ఒక విషయం ప్రపంచానికి స్పష్టం చేశాడు. నేను వైసీపీతో దగ్గరగా లేను అనేది ఒకటి, అసలు ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా లేను అనేది ఒకటి, నన్ను రాజకీయాల్లోకి లాగద్దు అని ఒక రకమైన ఇండైరెక్ట్ రిటైర్మెంట్ లైఫ్లో ఉన్నాను నేను అనేది ప్రపంచానికి చెప్పేశాడు. నన్ను ఎందులోనూ ఇన్వాల్వ్ చేయొద్దు, ఓకే, నేను నా జీవితం ప్రశాంతంగా నడపాలనుకుంటున్నాను, దయచేసి నన్ను వివాదాల్లోకి లాగొద్దు అని అందరికీ కామన్గా అప్పీల్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆ లెటర్. కేవలం పోసాని ఒకటికే కాదు, అందరికీ. అంటే కుటుంబంలో వ్యవహారాలకి కూడా ఆయనకి పూసి, ఈ మధ్యకాలంలో బాంబేలో ఆవిడ ఏదో ఒక ప్రొడక్షన్ ప్రారంభించారు, మంచు లక్ష్మి. దానికి సంబంధించిన ఫోటోలు వస్తే దానిలో కూడా మోహన్ బాబుని ఇన్వాల్వ్ చేస్తూ కథలు రాశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, పదే పదే జరుగుతున్నాయి కాబట్టి ఆయన లెటర్ రాయాల్సిన పరిస్థితి దాపురించింది. ఓకే, అందుకని దండం పెట్టేశాడు, బాబు నన్ను లాగకండి.
కొంచెం సీరియస్గా అయ్యే ప్రమాదం కూడా ఉంది ఆయన. అంటే రిపీటెడ్గా లాగితే ఈ ప్రస్తుతానికి ఉత్తరంతో సరిపెట్టాడు ఆయన. రేపు పొద్దున ఆయన కోర్టుకు ఎక్కే ప్రమాదం కూడా ఉంది. ఓకే. కోర్టుకు ఎక్కుతాడు, లేదా రోడ్డు మీదకి వచ్చి వీళ్ళని కూడా విమర్శించవచ్చు. అనవసరంగా కయ్యానికి కాలు తోవటమే. కాబట్టి ఇప్పటికైనా ఆ లెటర్ని గౌరవించి ఆయన ప్రస్తావన చేయకుండా ఉండటం మంచిది. అందరూ, అన్ని వర్గాలు, ఓకే, కేవలం రాజకీయ వర్గం మాత్రమే కాదు, సినిమాకి సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా మోహన్ బాబు వ్యవహారం వచ్చినప్పుడు కొంత మార్జిన్ ఇచ్చి మాట్లాడటమే బెటర్.